సార్ ఇందాక మీరు అంటే మాట్లాడుతుంటే గుర్తొచ్చింది. తెలంగాణ రాజకీయాలకి, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకి బేరీజు కంపారిజన్ చేయాల్సి వస్తే అక్కడ రాజకీయాలు ఎలా ఉన్నాయని అనుకుంటారు, ఇక్కడ రాజకీయాలు ఎలా ఉన్నాయని మీ విశ్లేషణ? ఎక్కడ చూసినా కూడా రాజకీయాలు అలాగే ఉంటున్నాయి మధ్యలో. అన్ఫార్చునేట్గా ఎక్కడ చూసినా ధన ప్రభావం, తర్వాత కుల సమీకరణాలు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. అసలు మతాలు కులాలు ఎలక్షన్స్ అప్పుడు ఎందుకు రావాలో నాకు అర్థం కాదు. మనం మనుషులం, మానవత్వం దీని గురించి మాట్లాడాలి తప్ప 24 గంటలు ఈవెన్ మీడియాలో కూడా అదే వస్తుంది. ఈ నియోజకవర్గంలో ఈ సామాజిక వర్గం ఎంతమంది ఉన్నారు కాబట్టి ఈ సామాజిక వర్గాన్ని వాళ్ళని పెడితే అక్కడ ఓట్లు వస్తాయి. ఇప్పుడు ఒక సామాజిక వర్గం ఒక వ్యక్తి కంట్రోల్లో ఉందని అనుకోవడం కూడా మనకు భ్రమేది. వాళ్ళకి ఎంత ఇది ఉందండి, ఎంత కమాండ్ ఉంది వాళ్ళ మీద. ఇప్పుడు ఎందుకంటే ప్రతి ఒక్కరి దగ్గర స్మార్ట్ ఫోన్ వచ్చేసింది. ఇంతకుముందు ఏంటంటే లీడర్లు ఏం చెప్తే నమ్మేవాళ్ళు, వినేవాళ్ళు. సో ఆ నమ్మకాలు కూడా లేవు ఈ మధ్య. అయినా కూడా ఈ కుల సమీకరణాలు ఇవన్నీ చేసుకుంటూ వెళుతుంటే అన్నీ అక్కడ చూడ ఇక్కడ చూసిన, ఎందుకంటే ధన ప్రభావం చాలా ఎక్కువగా ఉంది ఈ రాష్ట్రాలు. మీరు ఒక మునుగోడు ఎలక్షన్లే చూసుకుంటే బై ఎలక్షన్ జరిగినప్పుడు సుమారుగా 750 కోట్లు ఖర్చు అయిందండి. 750 కోట్లు ఓన్లీ వన్ బై ఎలక్షన్. అంటే ఏంటంటే ఇప్పుడు ఒక ప్రెస్టేజ్ ఇష్యూగా మారిపోయింది. ఎన్ని కోట్లైనా కుమ్మరించండి. ఈవెన్ ఇప్పుడు చూస్తుంటే పార్టీలు ఎన్ఆర్ఐని దింపుతున్నారు బయట నుంచి. ఎన్ఆర్ఐలను పట్టుకొని డైరెక్ట్గా వాళ్లకు సీట్లు ఇస్తున్నారు. జీరో బడ్జెట్ పాలిటిక్స్ అని మాట్లాడినా మనమే మళ్ళీ జీరో బడ్జెట్ పాలిటిక్స్ వద్దు అని. జీరో బడ్జెట్ పాలిటిక్స్ కాస్త హీరో బడ్జెట్ పాలిటిక్స్ అయ్యండి. ఎవరు హీరోగా ప్రూవ్ చేసుకుంటే వాళ్ళు డబ్బులు పెట్టాలి. సో ఆ విధంగా డబ్బులకు ఇంత ప్రభావం ఉన్నప్పుడు మరి డబ్బులు ఇంత పెట్టగలిగిన వాళ్ళు ప్రజల సంక్షేమం గురించి ఎక్కడ ఆలోచిస్తారండి? కాబట్టి ఈ వీలైనన్ని ఫ్రీబీస్ ఇవ్వడము, ఇవి ఇవ్వడము తప్ప ఆ తర్వాత మీకు మాకు సంబంధం లేదన్న భావనే ఉంటుంది ఎప్పుడు కూడా ప్రజల్లో. కాబట్టి ఎలాగైనా చూసి ఈ ధన ప్రభావాన్ని తగ్గించాలి అన్నది చాలా ముఖ్యం. మద్యం ప్రభావం ఇది కూడా చాలా ఎక్కువ. నేను క్యాంపెయినింగ్ వేసినప్పుడు చాలామంది కనపడుతుంటారు ఫుల్ కొట్టేసి. సో మేము ఎలక్షన్ కమిషన్ ఏమడిగామంటే ఎలక్షన్లు పూర్తయ్యే వరకు ఆంధ్రప్రదేశ్లో కేవలం డిజిటల్ పేమెంట్స్ మాత్రమే అలౌ చేయండి అని అడుగుతాం. చాలా మంచి ఆలోచన. ఇప్పుడు ఏ మద్యం షాప్కి వెళ్ళినా కూడా నేను అడిగాను వాళ్ళని, సార్ 95% క్యాష్ పేమెంట్స్ ఉన్నాయంట. అంటే ఇప్పుడు ఏముంది, ఒక రాజకీయ పార్టీ దగ్గర డబ్బులు ఉంటే వాళ్ళు క్యాష్ పంపించేసి కొనుక్కుంటారు. ఆంధ్రప్రదేశ్లో అయితే డిజిటల్ పేమెంట్స్ లేవు కదండి, లేవు. అదే అంటున్నాను నేను. అందువల్ల ఇక్కడ డిజిటల్ పేమెంట్ జరగాలని మేము కోరుకుంటున్నాం. డిజిటల్ పేమెంట్స్ వస్తుంటే అకౌంటబిలిటీ వస్తుంది. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ పర్సన్ ఒక 10 లక్షలు పెట్టి కొన్నాడు అంటే ఎవరితను, ఈయనకు సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏంటి, ఎక్కడి నుంచి వచ్చింది, ఏ పార్టీ లింక్డ్, ఇవన్నీ కూడా మనం చూడొచ్చు. సో ఎక్కడ కూడా మనకు వెరిఫైయబుల్ ఇన్ఫర్మేషన్ ఉండాలనేది అది కూడా ఎలక్షన్ కమిషన్కి రిప్రజెంట్ చేశాము. సో ఆ విధంగా మార్పులు తీసుకురావాలని, తర్వాత వాలంటీర్ల దాంట్లో కూడా మేము ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాము. వాలంటీర్లను వాళ్ళు ప్రస్తుతం ఎక్కడ పని చేస్తున్నారో అక్కడి నుంచి వాళ్ళని వేరే చోటుకి షిఫ్ట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఉత్తరాంధ్ర 3 జిల్లాల్లో ఉన్నాయి, అంటే పాత జిల్లాలు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం. వీళ్ళందరినీ తీసుకెళ్ళి ర్యాండమ్గా రాయలసీమ జిల్లాల్లో వేయండి. అంటే మొత్తం శ్రీకాకుళం అంతా తీసుకొని కర్నూలులో వేయమని కాదు. ఇక్కడ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1000 మంది వాలంటీర్లు ఉంటే ఒక 200 మంది కర్నూలు జిల్లాలో, ఒక 200 కడప జిల్లాలో. ఎందుకంటే వాళ్ళు అక్కడికి వెళ్ళి పరిస్థితులను అర్థం చేసుకుని ఈ లోపలే ఎలక్షన్లు అయిపోతాయి. కానీ వీళ్ళని అదే ప్రాంతంలో ఉంటే ఏమవుతుందంటే గత 5 సంవత్సరాలుగా వీళ్ళు అక్కడ ఉన్న వాళ్ళలో ముడిపడిపోయి ఉన్నారు. అంటే వాలంటీర్లు ఒక పార్టీకి కొమ్ము కాస్తున్నారు అని అంటే అపోహ ఏమైనా మీలో ఉందా అండి? అపోహ అంటే ఏంటంటే నిజంగానే అంటే వీళ్ళు మాట్లాడిన మాటలు. ఇప్పుడు ఈవెన్ ముఖ్యమంత్రి గారు కూడా ఏమన్నారు, నేను వాలంటీర్స్ బలం మీదే నడిపిస్తున్నాను అంటాడు. చాలా మంది రాజకీయ నాయకులు మాట్లాడారు, వాలంటీర్లో 75 to 90% మన పార్టీ వాళ్లే. అంటే మాట్లాడారు. ఎప్పుడు కూడా ఎన్నికలు పారదర్శకంగా జరగాలి అన్నది చాలా ఇంపార్టెంట్. ఫెయిర్ అండ్ ఫ్రీ ఎలక్షన్స్, ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్. సో ఈ విధంగా ప్రభావితం చేసే వాళ్ళు ఉంటే వాళ్ళని అక్కడి నుంచి షిఫ్ట్ చేయాలి. కానీ దాని మీదే కదండి మన అంతా రగడంతా అయింది. ఎందుకంటే ఈ పెన్షన్ ఇష్యూలో ఈ పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళు, ఇలాంటి వాళ్ళందరినీ పెన్షన్స్ అంటే ఎలక్షన్ కమిషన్ వాలంటీర్స్ని ఆ విధుల్లోకి వెళ్ళొద్దు, ఈ సచివాలయ ఉద్యోగులు మాత్రమే అక్కడికి వెళ్ళి చేయమంది కదండి. దాని మీద రకరకాల ధోరణులు నడిచాయి, ఎవరి స్ట్రాటజీలు వాళ్ళు నడిచాయి. సో ఇలాంటి అంటే ఇప్పుడు వాలంటీర్లు అనే వాళ్ళని ఎలక్షన్ కమిషన్ దూరం పెట్టినట్టే కదా సార్? దూరం పెడితే వాళ్ళు ఇంకా ఫ్రీ అయినట్టే కదా. అంతేనంటారా? ఇప్పుడు వాలంటీర్ గ్రామంలో ఉంటారు, వాళ్ళకి 50 కుటుంబాలు అప్పచెప్పడం జరిగింది. ఈ 50 కుటుంబాల యొక్క వీళ్ళు 5 సంవత్సరాల్లో వాళ్ళ అనుబంధం ఏమైపోయిందంటే వాలంటీర్ కూడా వాళ్ళ కుటుంబంలో ఒక వ్యక్తి అయిపోయాడు. మరి ఆ వ్యక్తిని ఎలక్షన్ డ్యూటీల్లో మీరు వేయకుంటే ఆ వ్యక్తి ఫ్రీగా తిరుగుతుంటాడు, ఇళ్ళకి తిరుగుతాడు, ప్రభావం చేస్తాడు. అందుకనే మేము అంటున్నారు వాళ్ళని అక్కడి నుంచి షిఫ్ట్ చేసేయండి, ఆ ప్రభావమే ఉండదు.
ఎందుకంటే ఎన్నికల్లో ఫ్రీగా ఫెయిర్గా జరగాలి, పారదర్శకంగా జరగాలి, స్వేచ్ఛాయుత వాతావరణంలో జరగాలి. సో ఆ విధంగా చేస్తే మేము ఏదైనా మీరు సస్పెండ్ చేస్తే దానివల్ల ఏం లేదు, ఇంకా ఫ్రీ అయిపోతాడు వ్యక్తి. ఎందుకంటే 5,000 రూపాయలు గౌరవ వేతనం ఇస్తున్నారు, ఆ తర్వాత అతనికి ఏమీ ఈ విధంగా ఉండదు. సో చాలామంది రిజైన్ చేస్తున్నారు, రిజైన్ చేసి పార్టీల్లో జాయిన్ అయిపోతున్నారు. సో ఎప్పుడైనా కూడా నేను వాలంటీర్ వ్యవస్థకు నేను అగేన్స్ట్గా మాట్లాడలేదు, కానీ ఎలక్షన్ల టైంలో వాలంటీర్ల యొక్క భూమిక అన్నది చాలా ముఖ్యం. ఎందుకంటే వాళ్ళు ఎన్నికలను ప్రభావితం చేయకూడదు. ఇది కొన్ని ప్రతిపక్ష పార్టీలు ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకుని వెళ్ళడం జరిగినట్టుంది కదండి. సో ఎలక్షన్ కమిషన్ అందుకే కొంత ఇది ఇచ్చిన ఆర్డర్స్ ఏవో పాస్ చేసినట్టున్నారు. కానీ మేమేం అడుగుతున్నాం అంటే, మీరు పాస్ చేసిన ఆర్డర్స్ వద్ద పెద్ద పరిణామం ఉండదు. వాళ్ళు అక్కడ గ్రామాల్లో ఉన్నంత వరకు ఎలక్షన్స్ మీద ఫేర్ గా జరుగుతున్నాయి. వాళ్ళు విధుల్లో ఉన్నా లేకున్నా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు కదా, అవకాశం ఉందండి. ఎందుకంటే 50 మంది నాకు తెలుసు, ప్రతి విషయానికి వీళ్ళు కన్సల్ట్ చేస్తున్నారు. ఓకే, వాళ్ళ మొబైల్ ఫోన్లు తీసేశారు, కానీ వాళ్ళు వ్యక్తిగతంగా 1-to-1 కనెక్టెడ్ కదా, ఓకే, మొబైల్ అవసరం లేదు దానికి. సో ఆ విధంగా వాళ్ళని ఆ ప్రాంతంలో ఉంచకుండా చేస్తే అప్పుడు ఏమవుతుందంటే ఎన్నికలు ఫ్రీగా జరుగుతాయి, ప్రజల్లో డౌట్ కూడా ఉండదు. సో వాలంటీర్ వ్యవస్థ బాగానే ఉంది, కానీ బేసిక్గా మేము అంటున్నది ఏంటంటే ఎన్నికలు అన్నవి ఫ్రీ అండ్ ఫెయిర్గా జరిగినప్పుడే అది నిజమైన ప్రజాస్వామ్యం అవుతుంది. సార్, ఎలక్షన్ కమిషన్ని ఇప్పుడు వాలంటీర్లని ర్యాండమ్గా వేరే దగ్గర షిఫ్ట్ చేయమని అడిగారని అంటున్నారు కదా, ఎలక్షన్ కమిషన్ నుంచి ఎలాంటి ఆన్సర్ వచ్చింది? వాళ్ళు ఇక్కడ మేము చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ ముఖేష్ కుమార్ మీనా గారికి సబ్మిట్ చేయడం జరిగింది. వారు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు పంపిస్తామన్నారు. తర్వాత మీ లెటర్ని మేము రిసీవ్ చేసుకున్నాం, దీని గురించి ఆలోచిస్తున్నామన్న కూడా మాకు అక్నాలెడ్జ్మెంట్ వచ్చింది. సో దానికోసం వెయిట్ చేస్తున్నాం ఇప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటారా అన్నదాన్ని. అదేవిధంగా డిఆర్డిఏ స్టాఫ్, డిస్ట్రిక్ట్ రూరల్ అండ్ డెవలప్మెంటల్ ఏజెన్సీ, వాళ్ళు కూడా డ్వాక్రా మహిళలు, వీళ్ళతో చాలా అనుబంధం ఉంటుంది. తర్వాత అర్బన్ పావర్టీ ఎలివేషన్ ఒక ఇది కూడా ఉంటుంది, అయితే మెస్పానో ఏదో అంటారు దాన్ని. సో వాళ్ళు కూడా ఈ విధంగా వాళ్ళతో లింకప్ అయి ఉంటారు, వాళ్ళ ప్రభావం కూడా చాలా ఉంటుంది. కాబట్టి వీళ్ళని కూడా వేరే డిస్ట్రిక్ట్స్ ట్రాన్స్ఫర్ చేయండి అని కూడా మేము అడగడం జరిగింది. మా ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఓటర్ అన్న వ్యక్తి స్వతంత్రంగా ఆలోచించి ఓటు వేయాలి, ఎవరి ప్రభావం మీద కాకుండా వేయాలన్నది ఒక కాన్సెప్ట్, అది మేము కోరుకుంటాం. సార్, మొన్న జరిగిన రగడ ఏదైతే ఉందో, అంటే పెన్షన్కి సంబంధించి, అంటే పెద్దవాళ్ళ పెన్షన్లకి సంబంధించి, అందులో అంటే ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అని భావించవచ్చు, అంటే మీ ఎనాలిసిస్? ఇప్పుడు పెన్షన్ విధానం మన స్టేట్లో ఏంటంటే పెన్షన్ వదిలేసి మిగతావన్నీ కూడా డైరెక్ట్గా అకౌంట్లోకి వేస్తున్నారు. బటన్ నొక్కితే వాళ్ళ అకౌంట్లోకి వెళ్తుంది. ఓన్లీ పెన్షన్ అన్నది వెళ్ళి క్యాష్లో పే చేస్తున్నారు వాళ్ళకి. అంటే అక్కడ పెద్దవాళ్ళు కదా, ఆ విషయం అయ్యి ఉండొచ్చు అండి, అంటే డిజిటల్గా వాళ్ళకి అవగాహన లేకపోవడం అన్నది అవ్వచ్చు. కాబట్టి క్యాష్ ఇస్తాను, అందులో దెర్ ఇస్ నో ప్రాబ్లం. కాబట్టి ఆల్రెడీ సచివాలయం స్టాఫ్ ఉంది మనకు అక్కడ, ప్రతి గ్రామ సచివాలయం ఉంది, అందులో స్టాఫ్ ఉంది. ఏముంది, డబ్బులు ఇస్తే వాళ్ళు లిస్ట్ ప్రకారం వెళ్ళి ఇంట్లో డెలివరీ చేయడం కదా. ఇదేం రాకెట్ సైన్స్ కాదు, ఇదే రాకెట్ సైన్స్ ఏం కాదు. ఇందులో ఏదైనా కెమిస్ట్రీ చేయాలి, ఎక్స్పెరిమెంట్ చేయాలి, ఈ రెండు కలపాలి, ఒక పదార్థం వస్తుంది, అదే ఏం కాదు కదా. గవర్నమెంట్ డబ్బులు ఇస్తే ఆ డబ్బులు క్యాష్ రూపంలో వెళ్ళి ఆ బెనిఫిషరీస్కి ఇవ్వాలి. ఏముంది, ఎవరైనా ఇవ్వచ్చు, రేపు నాకు ఇస్తే రేపు గ్రామంలోకి వెళ్ళి ఎవరు ఎక్కడ ఉన్నారని చెప్పి నేను కూడా ఇచ్చొస్తాను. దానికోసం వాలంటీర్లే ఉండాలా అన్నది ఏమీ లేదు. కాబట్టి గ్రామ సచివాలయాలకి ఇవ్వమని చెప్పింది, ఇంకా గ్రామ సచివాలయాలకు వెళ్ళి తీసుకోమని చెప్పారు. ఇన్ కేస్ ఎవరైనా అక్కడికి వెళ్ళలేకుంటే గ్రామ సచివాలయంలో ఉన్న మెంబర్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇవ్వాలి అన్నది. ఇప్పుడు చూడండి, ఎందుకంటే ఎన్నికల సమయంలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉన్నప్పుడు అనేక విషయాలను తీసేస్తారు.